అర్థమవుతుంది. Imagine, you touch something and it becomes fruitful. I don't know, it happens with me like that. నేనేమి ఫ్యాంటసీ చూపించట్లే మీకు, సినిమా స్టోరీ కాదు నేను చెప్పేది. ఇమాజిన్ దెర్ ఈస్ ఒక ఎండిపోయినది ఉంది అక్కడ. యూ జస్ట్ అయ్యో ఎండిపోయావా, బట్ ద మూమెంట్ టచ్ ఇట్ స్టార్ట్ ఫ్రూట్ఫుల్. నా అది కొత్తలో, దాని తర్వాత యూ డోంట్ నీడ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. బైబిల్ ఏముంది తెలుసా, యేసుప్రభు వెళ్తున్నప్పుడు వాళ్ళే తెచ్చిపెట్టుకుంటున్నాడు రోగుల్ని. ఎందుకు? ఆయన పని కట్టుకొని తగలనికి కాదు, ఆయన వెళ్తున్న దారిలో ఏమైనా తగిలితే చాలని. వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారంటే, ఆయన రోబ్, ఆయన పై వస్త్రం వాళ్ళ మించి ఇట్లా తగులుకుంటూ వెళ్ళాలి. ఇంకా దాన్ని దాటిపోయాడు పేతురు గారు. అయితే పేతురు గారికి ఏం చేశాడు, ఆ నీడ పడితే చాలనుకున్నాడు. కెన్ యు ఇమాజిన్ హౌ స్ట్రాటజిక్ దే వర్? నో, ఆయన ఏం కావాలని చేయలేదు. ఐ నౌ అనాయింట్ మై షాడో జీసస్ నేమ్ అని అనలేదు ఆయన ఏమి. నో, దట్ షాడో ఈజ్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్ కదా. అది వెలుగుతో పాటు అది ఎటుపోవాలంటే పోతుంది. ది పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ దేర్ డైరెక్షన్, హీస్ జస్ట్ వాకింగ్. హలో, కొన్నిసార్లు వాక్యం చూద్దాం, మన పౌలు వైవస్త్రం చింపేసుకున్నారండి వాళ్ళు. కెన్ యూ ఇమాజిన్ ఆలోచించండి. సంబడిస్తే ఒక దారం లాక్కుని వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ దిస్? సరే, ఇంకా ఇట్లయితే మొత్తం ఆయన వస్త్రం అయిపోతుంది. బైబిల్లో ఒక చోట రాశాడు ఏంటంటే, నాకు ఇంకో కోటు తీసుకురా అన్నాడు. చలికాలం వస్తుంది, ఎంతమంది లాగేసుకున్నారు ఎన్ని. దెన్ సెడ్ నో, ఇట్లయితే లాభం లేదని వాళ్ళే గుడ్డలు తెచ్చుకొని ఏం చేశారంట, ఆయన ఒంటికి తగిలించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. నో, ఈవెన్ హీస్ నౌ ఇట్స్ టైమ్, నేను అందరు టైం ఇస్తున్నాను, అందరు తగిలించాడు అన్నాడా? నో, ఈ డజంట్ ఈవెన్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. అసలు ఎవరు వచ్చి ఏం తాకిపోతుందో ఎవరు తెలీదు. కానీ వాక్యంలో ఉంది, వాట్ ఎవర్ టచ్ హిమ్. 19వ అధ్యాయం అపొస్తలుల ఏవేవైతే ఆయన ఒంటికి తగిలాయో అవన్నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంట, రోగులను పైకి లేపాయంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, యాక్ట్స్ చాప్టర్ 19 వర్స్ నెంబర్ 12, 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా ఈవెన్ ఇమాజిన్, చూడండి ద లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ క్యారీడ్. ఆ గుడ్డల నుంచి ఎంత ఇంటెలిజెన్స్, దురాత్మలు ఐడెంటిఫై చేశాడు. నా దురాత్మలకి ఏం కనిపించవచ్చు, ఒక వస్త్రం వచ్చినట్టు కాదు, పౌలు వచ్చినట్టు. దట్ మీన్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఇన్, యు ఆర్ దేర్. నువ్వు దేంట్లో ప్రవేశిస్తే అక్కడ నువ్వు ఉన్నావు. వాట్ యు మీన్ బై దిస్? నేను అక్కడికి వెళ్ళలేదండి, బట్ ఏదో వచ్చిందండి మీకు సంబంధించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. నౌ ఇఫ్ యు నో దట్, ఇఫ్ ఐ గో బై సమ్ మీన్, సమ్ టైమ్స్ కొంతమంది చెప్తారు, మేము రావట్లేదంటే మీరు మా కళలో వచ్చి రమ్మన్నారండి. నేను పోలేదు, నేను మా ఇంట్లో ఉన్నాను. బట్ వాట్ వెంట్ అండ్ కాల్ దెమ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎందుకు మీరు దీన్ని క్రేవ్ చేయరు లైఫ్ని? వై ఆర్ యు వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ ద యూజ్లెస్ థింగ్స్ బయట? కెన్ యూ ఇమాజిన్, మీకు మీ భక్తి ఇంట్రెస్టింగ్ లేదు, అందుకే మీరు రోజంతా సండే వచ్చేసరికి అని ఫీల్ అవుతుంది. దాని తర్వాత నేను అంటాను, ఇఫ్ యు నో, ఎక్స్ప్లోర్ దిస్ లైఫ్. అరే మీకు టైమే ఉండదు. సండే తెలీదు, మండే తెలీదు, ఏది రోజు తెలీదు మీకు. ఎవరు మీ పక్కన ఉండక్కర్లేదు. యూ విల్ బి ఎంజాయింగ్ యువర్ లైఫ్ లైక్ దాట్. ఎందుకంటే అదే లైఫ్ మనకి ఇచ్చాడని ఉంది వాక్యంలో. ఆ జీవమే మనకి ఇచ్చాడు. ఈ